Hello students. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. మై నేమ్ ఇస్ తరుణ్ కుమార్ అండ్ ఐ హావ్ డన్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఐఐటి మద్రాస్. సో మనం ఆల్రెడీ ఒలింపియాడ్ వైటీ సిరీస్ని స్టార్ట్ చేసాం కదా, అవునా కదా? ఎస్. సో ఈ ఒలింపియాడ్ సిరీస్లో మనం ఇప్పటి వరకు చాలా చాప్టర్స్ కవర్ చేసాం కదా. సో ఈరోజు మనం ఈ వీడియోలో సర్కిల్స్ అనే టాపిక్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం, అవునా కదా? ఎస్ ఎస్. సో దానికన్నా ముందు అందరు స్నాక్స్ తిన్నారు కదా, అందరు ఎనర్జెటిక్గా ఉన్నారు కదా మీరు. అలా ఉంటేనే మీకు క్లాస్ కొంచెం జోష్గా ఉంటుంది, ఓకేనా? ఎస్. సో ఈరోజు మనం ఈ క్లాస్లో సర్కిల్స్ అనే టాపిక్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఎస్ ఎస్. సో ఇప్పుడు ఈ ఈ క్లాస్కి వచ్చేసి కంటెంట్స్ వచ్చేసి మనం సర్కిల్ అంటే ఏంటి, రేడియస్ అండ్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ అంటే ఏంటి, కార్డ్, టాంజెంట్ అండ్ సెకండ్ ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటి, ఈ మూడు టాపిక్స్ గురించి మనం ఈరోజు మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం, ఓకేనా? ఎస్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి సర్కిల్. సర్కిల్ అంటే ఏంటి? ఫస్ట్ మనం సర్కిల్ యొక్క డెఫినేషన్ చూద్దాం, ఓకేనా? సర్కిల్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఏ సర్కిల్ ఈజ్ అ సెట్ ఆఫ్ పాయింట్స్ దట్ ఆర్ ఎట్ అ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ అ ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ద ప్లేన్ అంట. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇది ఒక పాయింట్ ఉంది మనకి. ఈ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ అండ్ ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ అన్నీ సేమ్ ఉండాలంట. ఆ డిస్టెన్స్ సేమ్ వచ్చిన తర్వాత ఈ ప్లేన్ని మనం ఇట్లా జాయిన్ చేస్తే అప్పుడు మనకి సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ని ఆబ్వియస్లీ ఇది కొంచెం సర్కిల్ లెక్క లేదు, నాకు తెలుసు అది, ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్, ఇది ఒక ఫిక్స్డ్ పాయింట్, ఓకేనా? ఫిక్స్డ్ పాయింట్. ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ అండ్ ఈ డిస్టెన్స్ అన్నీ సేమ్ ఉండాలి. అప్పుడు మనకి సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది, ఓకేనా? ఎస్. నౌ కమింగ్ టు ది డయామీటర్. ఫస్ట్ మనం డయామీటర్ ఏంటో అనేది తెలుసుకుందాం. ఇప్పుడు సర్కిల్ ఫామ్ అయింది కదా. ఇప్పుడు ఒక లైన్ మనం ఇలా డ్రా చేస్తే, ఈ లైన్ మనం డ్రా చేస్తే ఆ లైన్ అనేది సెంటర్ తోని పాస్ అవ్వాలి. ఆ లైన్ అనేది మనకి ఇప్పుడు ఇది ఒక సర్కిల్ కదా, ఈ ఒక లైన్ డ్రా చేస్తే ఇది ఒక సెంటర్ పాయింట్ కదా, ఫిక్స్డ్ పాయింట్ కదా, ఇది ఈ పాయింట్ పి కదా. సో ఒక లైన్ మనం డ్రా చేసినప్పుడు ఆ లైన్ అనేది సెంటర్తోనే పాస్ అవ్వాలి, ఆ సెంటర్ లైన్ అనేది పాస్ అవ్వాలి. అండ్ ఈ లైన్ అనేది రెండు పాయింట్స్ దగ్గర మనకి టచ్ అవ్వాలి. ఇది సర్కంఫరెన్స్ అంటారు కదా, సర్కంఫరెన్స్ మీద రెండు పాయింట్స్ తీసుకొని ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ అనేది మనం ఎక్కడి నుంచి పాస్ అవ్వాలి, సెంటర్ నుంచి పాస్ అవ్వాలి. దాన్ని మనం ఫిక్స్డ్ పాయింట్ అంటాం కదా. సో దాన్ని మనం డయామీటర్ అని పిలుస్తాం, ఓకేనా? ఎస్. నౌ కమింగ్ టు ది రేడియస్. రేడియస్ అంటే ఏంటి? A line segment that has one end point at the center of the circle, second end point of the circle. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే, ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకోండి. ఒక సర్కిల్ బాగా వచ్చింది కదా, అవును కదా? ఎస్. సో ఇప్పుడు ఇక్కడ ఒక మనకు ఫిక్స్డ్ పాయింట్ ఉంది కదా, సెంటర్ అనే పాయింట్ ఉంది కాబట్టి ఆ పాయింట్ నుంచి ఏదో ఒక లైన్ డ్రా చేస్తే ఆ లైన్ అనేది ఎక్కడ టచ్ అవ్వాలంట, ఆ సర్కిల్ మీద టచ్ అవ్వాలంట. అంటే మీరు ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, ఇది సర్కంఫరెన్స్ కదా, ఒక లైన్ సెంటర్ నుంచి డ్రా చేస్తే ఇక్కడ నుంచి ఆ లైన్ వెళ్ళి సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ పైన టచ్ అవ్వాలి, ఓకే? దాన్ని మనం రేడియస్ అని పిలుస్తాం. కార్డ్. ఇప్పుడు వచ్చేది కార్డ్ అంటే ఏంటి? ఇఫ్ ఇట్ ఈస్ ఎ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ఎనీ టూ పాయింట్స్ ఆన్ ద సర్కిల్. ఇప్పుడు ఒక సర్కిల్ డ్రా చేయండి, ఓకేనా? ఒక సర్కిల్ డ్రా చేయండి. ఎనీ టూ పాయింట్స్ ఆన్ ద సర్కిల్ అంట. ఇప్పుడు ఈ పాయింట్, ఇక్కడ నుంచి ఈ పాయింట్, ఈ లైన్, ఈ లైన్, ఈ లైన్, ఈ లైన్, ఏ లైన్ అయినా తీసుకోండి. బట్ టూ పాయింట్స్ అనేది ఈ లైన్ అనేది మనకి ఇట్ హ్యాస్ టు జాయిన్ టూ పాయింట్స్ అనమాట. టూ పాయింట్స్ని జాయిన్ చేసిన తర్వాత దాన్ని మనం కార్డ్ అని అంటాం. ఇప్పుడు మనకు డయామీటర్ని కార్డ్ అని అనొచ్చా, రేడియస్ ని డయామీటర్ అనొచ్చా అంటే అనొచ్చు. లాంగెస్ట్ కార్డ్ ఈస్ నథింగ్ బట్ లాంగెస్ట్ కార్డ్ ఈస్ డయామీటర్. ఎస్. నౌ లెట్స్ కమింగ్ టు ది టాంజెంట్. టాంజెంట్ అంటే ఏంటి? ఏ లైన్ దట్ ఇంటర్సెక్ట్స్ ద సర్కిల్ ఎట్ ఓన్లీ వన్ పాయింట్. ఒక లైన్ మనం డ్రా చేసినప్పుడు దాని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అనేది ఒకటే దగ్గర ఉండాలంట, ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవ్వాలంట. దాన్ని మనం టాంజెంట్ అని పిలుస్తాం. మేబీ యూ కెన్ సే దిస్ లైన్, కదా. దీన్ని మనం టాంజెంట్ అని పిలుస్తాం. సీకెంట్ అంటే ఏంటి?
ఏ లైన్ దట్ ఇంటర్సెక్ట్ సర్కిల్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు ఒక లైన్ మన సర్కిల్కి ఒక లైన్ మనం డ్రా చేసినప్పుడు, ఒక సర్కిల్ తీసుకొని మనం ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఇలా దీన్ని కార్డ్ అంటాం కదా, మనం బేసికలీ దీన్ని కార్డ్ అంటాం. కానీ ఇది జస్ట్ టచ్ చేస్తుంది, దీన్ని మనం ఇంటర్సెక్ట్ అని చెప్పలేం. ఈ లైన్ అనేది 2 పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసినప్పుడు దట్ పాసెస్ త్రూ ద సర్కిల్ విచ్ ఈస్ నథింగ్ బట్ అ సీకెండ్. ఇప్పుడు కార్డ్కి మీకు సీకెండ్కి డిఫరెన్స్ అర్థమైంది కదా. కార్డ్ అంటే ఏంటంటే జస్ట్ టచ్ అవుతుంది, 2 పాయింట్స్, జాయిన్ 2 పాయింట్స్ అనమాట. ఈ సీకెండ్ అంటే ఏంటంటే ఇట్ విల్ ఇంటర్సెక్ట్ త్రూ సర్కిల్ అండ్ ఇట్ విల్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ అట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. ఓకేనా? ఎస్, దాన్ని మనం సీకెండ్ అని పిలుస్తాం. సో ఇప్పుడు ఒక థీరం వచ్చి చూడండి. A length of tangent drawn from an external point to the circle are equal. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతుంది? నార్మల్గా ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుందాం అనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ మనం ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్ డ్రా చేయొచ్చు? 2 టాంజెంట్స్ ని మనం డ్రా చేయొచ్చు. ఓకేనా? ఒక పాయింట్ నుంచి మనం 2 టాంజెంట్స్ ని డ్రా చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఈ థీరం ఏం ప్రూవ్ చేస్తుంది అంటే, నార్మల్గా ఈ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరకు అండ్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వరకు ఈ డిస్టెన్స్ అనేది సేమ్ అంట. ఈ డిస్టెన్స్ అనేది మనకి సేమ్గా, ఈ లెంత్ అనేది సేమ్ ఉంటుంది అంట. అదే ఈ థీరం మనకి ప్రూవ్ చేస్తుంది. ఓకేనా? ఎస్. ఓకే. సో ఇన్ ద గివెన్ ఫిగర్ O is the center of the circle. ఇది ఒక సెంటర్ అంట. Circles are concentric with radius 3 centimeters and 5 centimeters. AB is a chord of the outer circle that touches the inner circle. What is the length of the chord AB అన్నమాట. ఇప్పుడు మీరు కరెక్ట్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సర్కిల్ యొక్క రేడియస్ 3 సెంటీమీటర్స్ అంట. ఈ రేడియస్ అవుటర్ సర్కిల్ యొక్క రేడియస్ అంట మనకి 5 సెంటీమీటర్స్ అని వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు ఇది పర్పెండిక్యులర్ అవుతుంది కదా, రేడియస్ ఉంది ఆ కార్డ్కి. మనం ఆ టాంజెంట్ ఫస్ట్ సర్కిల్కి టాంజెంట్ ఉంటుంది, సెకండ్ సర్కిల్కి అవుటర్ సర్కిల్కి ఇది కార్డ్ అవుతుంది. సో ఇట్ విల్ ఫార్మ్ ఏ పర్పెండిక్యులర్ హియర్. సో 25 = 9 + x². ఇది x అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు x² ఏమవుతుంది? 16 అవుతుంది. సో x = 4 సెంటీమీటర్స్ అవుతుంది కదా, 4 సెంటీమీటర్స్. సో దాని నుంచి మనం ఈ లెంత్ వచ్చింది కదా, మనకి ఈ లెంత్ వచ్చింది కదా. సో 4, ఇది 4 అవుతుంది. బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ A and B కదా. సో A and B = ఏమవుతుంది ఇక్కడ? AP + PB కదా. సో AP ఏమొచ్చింది? 4 సెంటీమీటర్స్ ప్లస్ PB కూడా ఏమవుతుంది? లెంత్ 4 సెంటీమీటర్స్ అవుతుంది కదా. సో AB = 8 సెంటీమీటర్స్. AB = 8 సెంటీమీటర్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ D ఆప్షన్ కదా. ఇక్కడ D ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ టు ద అనదర్ వన్. సో ఇప్పుడు ఇన్ ద గివెన్ ఫిగర్ AP ఈజ్ నథింగ్ బట్ 4 సెంటీమీటర్స్ అంట. BP ఈజ్ నథింగ్ బట్ 6 సెంటీమీటర్స్ అంట. AC ఈజ్ నథింగ్ బట్ 12 సెంటీమీటర్స్ అంట. ఇది 12 సెంటీమీటర్స్ అంట. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద BC అనమాట. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ BC? సో ఇప్పుడు ఇది 4 సెంటీమీటర్స్ అయినప్పుడు మీకు ఆల్రెడీ మనం ఫస్ట్ స్టార్టింగ్లో థీరం గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మనకి ఈ లెంత్ అండ్ ఈ లెంత్, ఇది x అయితే ఇది కూడా XA అవుతుంది. ఓకే కదా. సో ఇప్పుడు ఇది అవుటర్ పాయింట్ కదా, ఈ సర్కిల్కి ఈ లెంత్ ఈక్వల్ కావాలి కాబట్టి ఇది 6 సెంటీమీటర్స్ అవుతుంది కదా. ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఇది 4 సెంటీమీటర్స్ అయినప్పుడు ఇది కూడా 4 సెంటీమీటర్స్ అవ్వాలి కదా, అవునా కదా? ఎస్. సో ఇప్పుడు ఈ టోటల్ లెంత్ ఎంత ఇచ్చాడు వాడు? 12 ఇచ్చాడు. ఆల్రెడీ ఇక్కడ 4 సెంటీమీటర్స్ అయిపోయాయి. సో ఇంకా ఎంత మిగులుతుంది మనకి? 8 సెంటీమీటర్సే మిగులుతుంది. ఇది 8 అయినప్పుడు ఇది ఏమవుతుంది? 8 సెంటీమీటర్సే అవుతుంది కదా. సో మనకి ఏం కనుక్కోమన్నాడు వాడు? వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ B and C? B and C ఇది ఎలా రాయచ్చు మనం? BQ + QC, which is nothing but 6 + 8. So 14 centimeters. BC is nothing but 14 centimeters. 14 centimeters ఏ ఆప్షన్లో ఉంది మనకి? ఆప్షన్ C అనే ఆప్షన్లో మనకి 14 ఆప్షన్ ఉంది కాబట్టి C is the right answer. ఎస్. ఇప్పుడు చూడండి, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద రింగ్ హూజ్ అవుటర్ అండ్ ఇన్నర్ రేడియస్ ఆర్ 23 and 12 అనమాట. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ అనుకోండి, ఇది ఒక అవుటర్ రింగ్ అనుకోండి. ఓకేనా? దీని యొక్క రేడియస్ వాడు ఎంత ఇచ్చాడంటే
12 సెంటీమీటర్స్ కదా. దీని యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడంటే వాడు 23 సెంటీమీటర్స్. వాడు ఏమడిగాడంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద రింగ్. ఈ దీని యొక్క ఏరియా వాడు అడిగాడు మనకి. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ మనం అవుటర్ రింగ్ యొక్క ఏరియాని మనం కనుక్కోవాలి. అంటే ఈ ఏరియా మొత్తం మనం కనుక్కోవాలి. సో పై ఆర్ స్క్వేర్ కదా. సో పై ఈక్వల్ టు 23 ఇంటూ 23. దీని వాల్యూ ఎంత వస్తుంది గైస్? పై ఇంటూ 23 ఇంటూ 23 కదా. సో 9, 6, 6 and 4 which is nothing but 9 here, maybe 12 and 5, 529. ఈ లార్జర్ అవుటర్ రింగ్ యొక్క ఏరియా మనకి 5 ఇంటూ 529 అది వాల్యూ మనకి వస్తుంది అనమాట. ఇప్పుడు ఇన్నర్ రింగ్ ఇప్పుడు దీని ఏరియా కనుక్కుందాం మనం. దీని ఏరియా కనుక్కుంటే ఏం వస్తుంది అంటే పై 144 అవునా కాదా. పై ఇంటూ 12 స్క్వేర్, సో 144. మనకి ఏ ఏరియా కావాలి? ఏరియా ఆఫ్ ద రింగ్ అన్నాడు కాబట్టి ఈ ఏరియా నుంచి మనం ఈ ఏరియాని తీసేయాలి కదా. సో పై ఇంటూ 529 మైనస్ 144 విచ్ ఈస్ నథింగ్ బట్ పై ఇంటూ ఇది ఎంత వస్తుంది గైస్? 529 అంటే 5 హియర్ అండ్ మేబీ కెన్ సే 529 కదా. 529 మైనస్ 144 5 అండ్ దిస్ ఈస్ నథింగ్ బట్ 12 అంటే 8 వస్తుంది. ఇక్కడ 4 అంటే 385 రైటే కదా. ఎస్ రైటే. ఇప్పుడు దీని వాల్యూ ఎంత మనకి? 3.14 కదా ఇంటూ 385. మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 0.29 cm² వస్తుంది. సో ఈ దగ్గరలో ఏముంది మనకి? ఆప్షన్ బి వాల్యూ ఉంది కాబట్టి మనకి బి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది మనకి. ఓకేనా. ఎస్. సో ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్టు గైస్ మీరు మా సిసిఆర్ క్లాస్లో జాయిన్ అవ్వండి. మీరు మా సిసిఆర్ క్లాస్లో జాయిన్ అవ్వాలి అంటే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది కదా. మీ ఫోన్ తీసుకొని కెమెరా తీసుకొని జస్ట్ స్కాన్ చేయండి. ఓకేనా. స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ ఫోన్లో డైరెక్ట్గా ప్లే స్టోర్కి మనకి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి మీరు సిసిఆర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఎస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గైస్ జస్ట్ మీ ఫ్రెండ్స్ తోటి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ గంట సింబల్ ఉంది కదా, దీన్ని ఆల్వేస్ ఆన్లో ఉంచుకోండి. ఆల్వేస్ ఆన్లో ఉంచుకుంటే మేము ఏ వీడియోస్ పెట్టినా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది. ఓకేనా. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ సో మచ్.